19th June 2025. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే దేవుని కృప వలన, ఆయన హస్తం, ఆయన కంచె నా పైన ఉండడం వలన నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరైనా రక్షింపబడలేకపోతే ఈరోజే రక్షణ దినం, ఈరోజే ఆ దినము. మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుకుంటున్నారా? ఎందుకు నేను ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు నేను బైబిల్ చదువుకోవాలన్న డౌట్ ఎవరికైనా ఉందా అండి? ఎందుకంటే ఈ భూలోకంలో ఉండేది ఏది శాశ్వతం కాదంటారా? ఆ నాలెడ్జ్ మనకు కూడా ఉంది కదా, ఆ తెలివి మనకు కూడా ఉంది కదా. మనం చనిపోయేటప్పుడు ఏది మనతో రాదని ఆ రికగ్నైజేషన్ మనకి కూడా ఉంది కదండి. ఏది ఉంటుందంటే శాశ్వతంగా ఆ పరలోకం, ఆ నిత్య జీవం అనేది శాశ్వతం. ఆ దేవుడు మన కోసం భూలోకానికి దిగి వచ్చి ప్రాణం పెట్టిండు. అదే నిజం. మన పాపాలకై ఆయన మరణించాడండి. ఇదే నిజం అండి, ఇదే శాశ్వతం అండి. ఏది శాశ్వతం కాదు. దేవుని బాటలో మనం నడుద్దాం. ప్రతిరోజు మనం ఆయనను కలుసుకుందామండి, ప్రార్థన చేసుకుందాము. ఇప్పుడు మన అవసరతలు ఏమన్నా ఉంటే మనం ఎవరిని మీట్ అవుతాము? ఎవరైనా చాలా ధనవంతుల్ని మీట్ అవుతాం, రాజకీయ నాయకుల్ని ఎవరినైనా మీట్ అవుతాం. కానీ ఏది అసాధ్యం కానిది ఆయన చేతిలో లేదు. ఆయన యేసు ప్రభు గారండి. ఆయన తలుపు తడదాము, ఆయన కాళ్ళు పట్టుకుందాం. ఎవరెవరు ఫేమస్ వాళ్ళని వెతుక్కోకుండా ఆయన కాళ్ళు పట్టుకుంటే, ఆయనని మనం అడిగితే శాశ్వతమైన కృప ఆయన పైన మనం ఉంటుందండి. శాశ్వతమైనవే ఆయన మనకి ఇవ్వాలని ఆశపడతాడు. సరే, ఈరోజు దేవుని వాగ్దానం ఏంటో చూద్దామా? సామెతలు 8:18 చూడండి. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఎవరి యొద్ద ఉన్నాయంట ఈ బ్లెస్సింగ్స్? మంచి ఐశ్వర్యము మనం కోరుకుంటాం కదా, ఈ ఐశ్వర్యం, ఇలాంటి బ్లెస్సింగ్ ఎవరి వద్ద ఉన్నాయంట? దేవుని యొద్ద ఉన్నాయంట. ఆయన యొద్ద ఉన్నప్పుడు మనం ఎవరి వెంట నడవాలి? ఆయన వెంటనే మనం నడుచుకోవాలండి. మనము ఆయన బ్లెస్సింగ్స్ మన పైన ఉండాలి, ఐశ్వర్యము మన పైన ఉండాలి. మంచి ఆరోగ్యమైన ఐశ్వర్యము, మంచి బలము మనకి కావాలి అంటే ఎవరిని మనం వెంబడించాలి? ఆయనని వెంబడించాలి, ఆ యేసు ప్రభుని వెంబడించాలి. అప్పుడు మనకేం కలుగుతుందంట? ఐశ్వర్యము, ఘనతలయు, స్థిరమైన కలిమియు నా యొద్ద నున్నవి. దేవుడిని మనం వెంబడించాలి, దేవుడిని వెతకాలి. మనం ఎవరిని వెతుకుతున్నాం? ఉదయాన్నం లేవగానే మనం ఎవరిని వెతుకుతున్నాం? నా ఫోన్ ఎక్కడుంది? వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. వాటిని మన కళ్ళు తెరవగానే వాటిని వెతుకుతున్నామా? బైబిల్ చెప్తుంది వాటిని, అవి కరెక్ట్ కాదు. మన లైఫ్లో అవి కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ పర్మనెంట్. విచ్ ఈస్ పర్మనెంట్? దేవుడు అనేది మనకు పర్మనెంట్ అండి. ఏది పర్మనెంట్ అంటే ఆయన ప్రేమ, ఆ పరలోకం, ఆ ఐశ్వర్యము, ఆ బ్లెస్సింగ్స్ అనేటివి పర్మనెంట్గా ఉంటాయి. కాబట్టి మార్నింగ్ లేవగానే మనము ప్రార్థన చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే మనము ఒక 5 minutes అయినా బైబిల్ చదువుకోవాలి. అప్పుడు ఐశ్వర్యము, ఆయన బ్లెస్సింగ్స్ మన పైన ఉంటుంది. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. ప్రభువా, ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళపై మీ హస్తాలు ఉంచండి తండ్రి. అయ్యా, మాకు కూడా మీ ఐశ్వర్యము, మీ ఘనత నీ యొద్దే ఉన్నాయన్నావు ప్రభా. అయ్యా, మిమ్మల్ని వెతుకులాగా మేము ఉండులాగా మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మాకు ఐశ్వర్యం కావాలి తండ్రి. మీ హస్తాల చేత మమ్మల్ని ఆశీర్వదించమని బతిమలాడుతున్నాను దేవా. ఈ సమయంలో ప్రభా, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం వాళ్ళకి దయచేయండి. నార్మల్ డెలివరీ అవ్వలాగిన ప్రభావ వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి దేవా. గర్భఫలం లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య అధికార నామంలో వారికి గర్భఫలం వచ్చును గాక తండ్రి. అయ్యా, జాబ్ లేని వారికి ఈ క్షణమే ప్రభా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. వాళ్ళ ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నా తండ్రి, అయ్యా మిమ్మల్ని గోచులాడుతున్నాం తండ్రి, మీరే సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మీ పాదాలను పట్టుకొని బతిమలాడుకుంటున్నాం తండ్రి. మీరే మాకు ప్రభా మంచి ఆలోచన, తెలివితేటల్ని దయచేయమని అడుగుతున్నాం. నపూసికులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మీరు రాకడ సమయానికి ప్రభా మొదటి స్థానంలో వారే ఉండులాగిన ప్రభా వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని దీవించండి తండ్రి. తల్లి తండ్రి లేని పిల్లల కోసం జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ప్రభా, అందరికీ ప్రభా అన్ని విధాలమైన రిలేషన్షిప్ నీతోనే మాకుండే కృపను దయచేయండి తండ్రి. తల్లి లేని బాధ, తండ్రి లేని బాధ ఉన్న వాళ్ళకి ప్రభా మీదే ఓదార్పును దయచేయమని అడుగుతున్నాం. మీ హస్తం వాళ్ళపై నుంచి ప్రభా వాళ్ళకి గైడెన్స్ దయచేయమని అడుగుతున్నాం. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళకున్న అనారోగ్యాన్ని యేసయ్య నామంలో ముట్టి సంపూర్ణ స్వస్థత వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం దేవా.
ఈ రోజు ప్రభా ఏదైనా పని ప్రారంభించాలని ప్రభా ఆలోచన వచ్చిన వాళ్ళని పనికి ప్రభా సఫలం దయచేయండి. విజయం వాళ్ళ సొత్తై ఉండును గాక తండ్రి. మీ హస్తం వాళ్ళ పైన ఉంచమని ప్రభా ఈ రోజు చదివిన వాగ్దానం మాలో చిగురింపజేసి ఫలాలను దయచేయమని అడుగుతూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.